హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎవరైతే డిజిటల్ నోట్స్ తయారు చేసుకుంటున్నారో లేదంటే స్మార్ట్ టీచింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఈరోజు మంచి యాప్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ యాప్ను ఉపయోగించి మనం స్మార్ట్ టీచింగ్ అయితే చేయొచ్చు. దీనికి గాను నేను శాంసంగ్ S7 అప్యూ ట్యాబ్ అయితే తీసుకున్నాను. దీన్ని ఆఫర్లో తీసుకుంటే మనకి 30,000 నియర్ పడుతుంది. సో దీంతో పాటు మనకి ఒక ఎస్ పెన్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఎస్ పెన్. సో సేమ్ పేపర్ లైక్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో దీనిలో మనకి స్మార్ట్ టీచింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనిలో చాలా టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. సో వాటితో మనం పేపర్ మీద ఏ విధంగా అయితే రాసుకుంటామో సో అదేవిధంగా మనం రాసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో లైక్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా హై స్కూల్స్లో ప్రొవైడ్ చేసినటువంటి ఐఎఫ్పి ప్యానెల్స్లో వర్క్ చేస్తుందన్నమాట. సో ఇక దీనిలో మనం ఇంట్రడ్యూస్ చేసుకోబోయే యాప్ ఏంటి అంటే శాంసంగ్ నోట్స్. సో ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ఇది మనకి శాంసంగ్ నోట్స్. ఇది కేవలం శాంసంగ్ డివైస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మరి రిమైనింగ్ మొబైల్స్ వాళ్ళకి ఏం చేస్తారు అంటే దానికి కూడా ఆల్టర్నేటివ్ యాప్స్ అయితే ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసంగ్ నోట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇది శాంసంగ్ నోట్స్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్. దానిలో మొదటిగా ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. సో మొట్టమొదటిగా మనం యాప్ కొత్తగా నోట్ తయారు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మనకి శాంసంగ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని మనం జూమ్ అవుట్ చేసి లాక్ చేసుకుందాం. సో ఇది శాంసంగ్ నోట్స్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసరికి దీనిలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మొట్టమొదటిగా ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ మోడ్ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ మోడ్ అంటే ఏం లేదు, మీకున్నటువంటి కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫిజికల్ కీబోర్డ్ ఉంటే ఫిజికల్ కీబోర్డ్ ఉంటుంది, లేదంటే మనం ఇక్కడ ఎడిట్ చేస్తే మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫిల్ట్ అంటే డిఫాల్ట్ కీబోర్డ్ ఏదైతే ఉందో అది మనకి రావడం జరుగుతుంది. సో ఇది కీబోర్డ్ యొక్క. ఇకపోతే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పెన్. సో పెన్లోకి వచ్చేసరికి చాలా టైప్స్ ఆఫ్ పెన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో 1, 2, 3, 4, 5. సో ఇలా 5 టైప్స్ ఆఫ్ పెన్స్ అయితే మనకు ఉంటాయి. సో ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కో దానికి మనకు ఉపయోగపడుతుంది. ఒక్కొక్కటి కాలిగ్రఫీ గురించి, లేదంటే మనకి బాల్ పాయింట్ పెన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది. నెక్స్ట్ వన్. సో ఇది కాలిగ్రఫీ గురించి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా నీట్గా రైటింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఎక్సలెంట్గా ఎటువంటి వర్డ్నైనా సరే మనం ఎక్సలెంట్గా రాసుకోవచ్చు. సో ఇలా మనకి 5 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి సైజుని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి వచ్చేసరికి మనకు కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ కలర్ హైలైట్ అయింది కాబట్టి మనకి గ్రీన్ వస్తుంది. అదే రెడ్ కలర్ కావాలంటే రెడ్ వస్తుంది. సో ఇలా మనం టైప్స్ ఆఫ్ కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే హైలైటర్ టూల్. సో ఈ హైలైటర్లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ హైలైటర్స్ ఉంటాయి. సో యాజ్ యూజువల్గా ఒక్కొక్కటి ఒక్కో దానికి ఉపయోగపడుతుంది. సో చూడండి, ఈ 4కి తేడా ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇలా మనం ఒకవేళ పీడిఎఫ్ని యాంటెట్ చేసేటప్పుడు మనకి ఈ టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎరేజర్. ఓకే, దీనిలో కూడా మనకి సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఒపేసిటీ. సో ఒపేసిటీ అంటే దాని యొక్క ఇంక్ అంటే మనకి డార్క్గా కావాలా, థిక్గా కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సైజ్ తగ్గిస్తే ఇలా వస్తుంది. అదే ఒపేసిటీ సైజ్ పెంచితే మనకి డార్క్గా రావడం జరుగుతుంది. సో ఇది మనకి హైలైటర్లో ఉన్నటువంటి సైజు, ఒపేసిటీ, వాటిలో ఉన్నటువంటి కలర్స్. మరి ఈ కలర్స్ కూడా కాకపోతే మనకి రెయిన్బో కలర్స్ కూడా మనం తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇకపోతే ఎరేజర్ టూల్.
సో ఈ ఎరేజర్ టూల్ అనేది మనకి సింపుల్గా ఎరేజర్లా పనిచేస్తుంది. సింపుల్గా మనకి జస్ట్ ఇలా సరిపేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మాత్రం మనం చెరపలేము, ఎందుకంటే ఇది టైపింగ్ ఇన్పుట్ ద్వారా మనం ఇచ్చింది కాబట్టి దాన్ని మనం చెరపలేము. సో మరి దీన్ని ఎలా డిలీట్ చేయాలి అంటే, సో ఇది సెలెక్ట్ టూల్ అనమాట. దీనిలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే లాసో, సెకండ్ వన్ రెక్టాంగిల్. లాసో అనేసరికి మనకి జస్ట్ ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ గీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది లాస్ట్ టూల్ అనేసరికి ఇలా వస్తుందన్నమాట. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత అది ఎలిజిబుల్ ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ఇస్తుంది. కట్, కాపీ, డిలీట్, చేంజ్ స్టైల్, కన్వర్ట్ టు టెక్స్ట్. సో మనకి ఈ యాప్కి ఉన్నటువంటి హైలైట్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే అది కన్వర్ట్ టు టెక్స్ట్ అనమాట. సో దీనివల్ల మనకి సామ్సంగ్ నోట్స్ అనేది ద బెస్ట్ యాప్గా అయితే మనం తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ వన్ దీనిలోనే ఇంకో టైప్ ఏంటి అంటే రెక్టాంగిల్. సో దీన్ని మనం స్క్రీన్ మీద ఎక్కడైనా సరే జస్ట్ రెక్టాంగిల్ డ్రా చేస్తే అది ఆటోమేటిక్గా ఉన్నటువంటి హ్యాండ్ రైటింగ్ని ఐడెంటిఫై చేసి తీసుకుంటుంది అనమాట. సో ఇకపోతే ఇవి మనకి కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ హైలైట్ చేసి పెన్ సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ కావాలా, బ్లూవా, గ్రీనా, సో మనకి ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే బ్లూగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పెన్ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంది. మనకి గ్రీన్ కలర్ కావాలంటే దీన్ని, అంటే ఇన్స్టెంట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ తీసుకునేటప్పుడు దాని యొక్క కలర్స్ ఇన్స్టెంట్గా మారాలంటే వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది సైజుకి సంబంధించి. సో సైజుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనం ఏది సెలెక్ట్ చేసినా కానీ, ఇక్కడ పెన్ అయినా ఇక్కడ హైలైటర్ అయినా దాని యొక్క సైజ్ అనేది మనం ఇక్కడ ఇన్స్టెంట్గా తగ్గించుకునేటటువంటి ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండు, రీడు. అండు అంటే మనం ఏదైతే చేస్తామో అది మళ్ళీ వెనక్కి రావడానికి అండు అనేటటువంటి ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీడు అంటే మనం ఇప్పుడు ఏదైతే అరేంజ్ చేసామో అది మళ్ళీ రిపీట్ అవ్వాలంటే, సో ఇది రీడు. సో నెక్స్ట్ మనకున్నటువంటి ది బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే, ఒకసారి వీటిని అరేంజ్ చేసుకుందాం. సో నెక్స్ట్ టూల్ వచ్చేసరికి మనకి కన్వర్ట్ టు హ్యాండ్ రైటింగ్ టూల్ అనమాట. సో హ్యాండ్ రైటింగ్ టు టెక్స్ట్ టూల్ అనమాట. సో మనకి ఇలా దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీనిలో మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి అలైన్ హ్యాండ్ రైటింగ్, 2 కన్వర్ట్ టు టెక్స్ట్. అలైన్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ క్రాస్గా రాయడం జరిగింది. సో దీన్ని మనకి ఒక రూల్ నోట్స్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా, అంటే స్ట్రైట్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ చేస్తున్నాను చూడండి అలైన్ హ్యాండ్ రైటింగ్ మీద. సో అలైన్ హ్యాండ్ రైటింగ్ క్లిక్ చేయగానే క్రాస్గా ఉన్నది కాస్త స్ట్రైట్గా వస్తుంది. మరలా దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేయగానే కన్వర్ట్ టు టెక్స్ట్ అని వస్తుంది. కన్వర్ట్ టు టెక్స్ట్ అని వస్తే అది హ్యాండ్ రైటింగ్ని కాస్త టెక్స్ట్గా మారుస్తుంది. దీన్ని మనం సింపుల్గా కాపీ అని చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. లేదంటే ఇదే నోట్స్లో మనకి యాడ్ టు కొడితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కన్వర్ట్ హ్యాండ్ రైటింగ్ టు టెక్స్ట్ టూలే. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే మనకి ఇన్స్టెంట్గా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ హ్యాండ్ రైటింగ్తో రాసి దాన్ని క్లిక్ చేయగానే ఉన్నటువంటి హ్యాండ్ రైటింగ్ని అది ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మనం రాసేదాన్నే అది మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సో చూడండి నేను గాంధీరాజ్ అని రాశాను. సో గాంధీరాజు పడింది. సో చిన్న మిస్టేక్స్ మినహాయిస్తే చాలా యాక్యురేట్గా అయితే యాప్ వర్క్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే వెంటనే దాని మీద క్లిక్ చేయగానే కీబోర్డ్ అయితే మనకి ఎనేబుల్ అవుతుంది. సో పెన్ ఆప్షన్కి వెళ్ళండి. మరలా చూడండి ఇక్కడ ఇన్స్టెంట్గా అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి కన్వర్ట్ టు టెక్స్ట్ ఆప్షన్. సో ఇది చాలా యూజ్ అవుతుంది ఈ యాప్లో.
చాలా ఈజీగా మనం ఎటువంటి నోట్స్ని అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే మనకి గాంధీ రాజ్ అని రాసుకుంటున్నాను. సో దీన్ని మనం హైలైట్ చేసేటప్పుడు మనం దీన్ని వాడతాం కదా. అలా కాకుండా ఇంకో టైప్ ఆఫ్ హైలైటర్లా మనం ఇది వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ని మనం చెప్పేటప్పుడు ఆ రంగు మారుతూ ఉంటుందన్నమాట. ఆ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, మనకి చెప్పేటప్పుడు బ్లూ కలర్లో మారుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రొంగల అనేటటువంటి వర్డ్ నేను చెప్పాను. సో ఇది ఎలా మారుతుంది చూడండి. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా అంటే దాని మీద టచ్ చేస్తూ సైడ్కి వెళ్ళే కొలది ఆ కలర్ అనేది మారుతూ ఉంటుంది. అలానే మనకి ఇష్టం వచ్చిన కలర్ మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో సెలెక్ట్ చేస్తాం, సో ఇది అనేది ఎల్లో కలర్లోకి మారిపోతుంది. సో ఇక నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇదొక మ్యాగ్నిఫైర్లా పనిచేస్తుంది. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్కడైతే పెట్టామో అది జూమ్ అవుతుంది ఇక్కడ. సో దీనిలో మనకు ఎగ్జాక్ట్గా ఒక దగ్గర టెక్స్ట్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే మనం ఈ జూమ్లో మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పక్కని ఇక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాం, చాలా చిన్న అక్షరాలు ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సో దీనిలో రాస్తే అది పర్ఫెక్ట్గా అక్కడ ఇన్పుట్ అవ్వడం జరుగుతుంది. సో అలానే మనం ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఇదంతా కూడా జూమ్ ఆప్షన్లో ఉంది కాబట్టి నీట్గా పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి. ఒకవేళ చిన్న ఫాంట్ యూజ్ చేస్తే మనం రాయాలి అనుకుంటే ఇది మనకి యూజ్ అవుతుంది. లేదంటే పర్ఫెక్ట్గా అది మనకు కనిపించాలి అన్నా సరే ఒక మ్యాగ్నిఫైయర్ లాగా అయితే మనం యూజ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇది చాలా చాలా యూస్ఫుల్ టూల్ అనమాట మ్యాథ్స్ టీచర్స్ కోసం. ఒకవేళ మీరు మ్యాథ్స్ టీచ్ చేయాలి అనుకుంటే సింబల్స్తో చాలా వర్క్ ఉంటుంది కదా, కాబట్టి ఇది అనేది మనకి సింబల్స్ని యాక్యురేట్గా అంటే పర్ఫెక్ట్గా అయితే తయారు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేయకుండా మనం గీస్తే జస్ట్ మనకున్నటువంటి స్కిల్ ద్వారా మాత్రమే మనం గీయగలం. బట్ అదే దీన్ని సెలెక్ట్ చేసి గీస్తే చూడండి ఒకసారి ఇవే డ్రాయింగ్స్ నేను మరలా గీస్తున్నాను. చూడండి ఒకసారి పర్ఫెక్ట్ సర్కిల్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, నేను ట్రయాంగిల్ గీస్తున్నాను చూడండి. సో ఇది ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ స్క్వేర్. సో ఆటోమేటిక్గా దానికి ఉన్నటువంటి ఆల్గారిథం ఎలా వర్క్ చేస్తుందంటే నియర్ బై పిక్చర్ ఏదైతే ఉందో, నియర్ బై పిక్చర్ షేప్ ఏదైతే ఉందో దానిలోకి అది మార్చేస్తుంది అనమాట. సో ఇది మనకి మ్యాథ్స్ టీచర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక పిక్చర్ గీస్తాము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకేనా. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కోసం మనం చాలా ఈజీగా దీన్ని వాడుకోవచ్చు. ఇక ఇవి మనకున్నటువంటి బేసిక్ టూల్స్ అనమాట. ఇక వీటితో పాటు మనకున్నటువంటి టూల్స్ ఏంటి అంటే సో ఇక్కడికి రండి. ఇక్కడ చూస్తే ఇది మనకి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అనమాట. సో ఫుల్ స్క్రీన్లో అయితే మనం దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇది మనకి రీడింగ్ మోడ్. నెక్స్ట్ వన్ ఇది పేజ్ స్లైడర్. సో పేజ్ స్లైడర్ అంటే మనకి చాలా ఎక్కువ పేజెస్ ఉన్నప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ మనకి ఈ పేజ్ ఒకటే వాడుతున్నాం కాబట్టి మనకి నో ప్రాబ్లం. బట్ అబౌట్ 20 పేజెస్ వాడినప్పుడు ఏ పేజీలో మనకి ఏది ఉంది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పేజెస్ అన్నీ కూడా ఈ సైడ్ని డిస్ప్లే అవుతాయి. మనకి ఏ పేజ్ కావాలంటే దాని మీద క్లిక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ +2 చూడండి. +2 అంటే ఇన్సర్ట్ ఆప్షన్ అనమాట. దీనిలో మనకి ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే లైవ్ కెమెరా పిక్, లేదంటే స్కాన్ చేసుకోవచ్చు. ఒక పీడిఎఫ్ని కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాయిస్ రికార్డింగ్ ఇవ్వచ్చు, ఆడియో ఫైల్, డ్రాయింగ్, టెక్స్ట్ బాక్స్ అంటే ఆల్రెడీ మనం ఇందాక ఇన్పుట్ ఇస్తున్నాం కదా, సో అదే మనకి ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే నోట్స్ అయితే తయారు చేసుకోవచ్చు మనం. మరి దీన్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. సో ఎడిట్ కవర్ అనేసరికి మనకి చాలా ఎక్కువ నోట్బుక్స్ తయారు చేసుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎడిట్ కవర్ని వాడతాం. సో ఒకవేళ పేజ్ టెంప్లెట్ అంటే ఏం లేదు,
ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ పేజ్ టెంప్లెట్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూల్ బుక్ కావాలంటే రూల్ సెలెక్ట్ అవుతుంది. చూడండి, రూల్ అంటే రూల్ కావాలంటే రూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి బార్డర్ రూల్. నెక్స్ట్ వన్ చాలా టైప్స్ ఆఫ్ ఇక్కడ పేజ్ టెంప్లెట్స్ కూడా మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాప్ అంటే గ్రాప్, లేదంటే డాట్స్, ఒక పాయింట్స్తో మనం నీట్గా రాసుకోవాలంటే ఈ పేజ్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో చాలా పేజ్ టెంప్లెట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవి కాదు మనకి ఇంకా కావాలి అనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకొని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే పేజ్ సెట్టింగ్స్. సో పేజ్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ స్క్రోల్ డైరెక్షన్ ఉంది. స్క్రోల్ డైరెక్షన్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి కిందకి పైకి జరుగుతుంది. అదే స్క్రోల్ డైరెక్షన్లో మనం సైడ్ చేసుకుంటే ఇలా అవుతుంది. నెక్స్ట్ వన్, దీనిలో మనకి పేజ్ సెట్టింగ్స్ ఇది ఓకే చేసుకుంటే 2 పేజెస్ కలిపి అట్ ద సేమ్ టైం డిస్ప్లే అవుతాయి అనమాట. ఇదొక పేజీ మనకి, ఇదొక పేజీ. సో మనకి ఇది కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకటి మనకి ఒక దాని మీద పిక్చర్స్ గీస్తూ ఒక మీద టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్వైట్ కొలాబరేటర్స్ అంటే మనం లైవ్గా అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక సిస్టంలో కూడా వర్క్ చేసుకోవచ్చు. బట్ సేమ్ అకౌంట్స్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు, సేవ్ ఎస్ ఫైల్, ఫింగర్ డ్రాయింగ్ ఆన్ అంటే మనకి హ్యాండ్తో గీయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం ఫింగర్ డ్రాయింగ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు మనం హ్యాండ్తో గీస్తే అవుతుంది, లేదు అంటే ఓన్లీ పెన్తో మాత్రమే మనం గీస్తాం అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ ఎస్ ఫైల్. దీన్ని మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు చూడండి. సామ్సంగ్ నోట్స్ ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ నోట్స్ ఫైల్ అనేది ఇక్కడ సేవ్ చేసిన తర్వాత దాన్ని షేర్ చేసుకుంటే ఇంకొక మొబైల్లో కూడా సామ్సంగ్ నోట్స్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనం దీన్ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్గా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పీడిఎఫ్ అంటే మీకు తెలిసిందే చాలా యూజ్ఫుల్ ఫార్మాట్ అనమాట. అందరూ కూడా పీడిఎఫ్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్. సో ఎవరికైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది టచ్ ఉందో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఫైల్. సో ఇది కూడా మనకి ఈ యాప్లో ఉన్నటువంటి ద బెస్ట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీడిఎఫ్ టెక్స్ట్ ఫైల్ అనేది ఈజీ, ఏ యాప్ అయినా మనకి ఇస్తుంది. బట్ ఓన్లీ సామ్సంగ్ నోట్స్ మాత్రమే మనకి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఫైల్గా మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఫైల్ ఎక్స్పోర్ట్ అయినప్పుడు దీన్ని మనం సిస్టంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రతిదీ కూడా ఒక్కొక్క ఆబ్జెక్ట్గా మనకి అక్కడ ఎడిట్ అవుతుంది. దాన్ని మనం సింపుల్గా యానిమేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఇమేజ్ ఫైల్గా దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ ఫైల్గా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి సామ్సంగ్ నోట్స్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట. సో ఇక మరి ఒకవేళ నిజంగా డిజిటల్ నోట్స్ ఈ విధంగా తయారు చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి తర్వాత ఫీచర్స్ అన్నీ కూడా తర్వాత రాబోయే వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నది. మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకి నాతో షేర్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్తో మనకి పర్ఫెక్ట్గా ఒక నోట్స్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి సామ్సంగ్ నోట్స్. మరి ఇది ఓన్లీ సామ్సంగ్ డివైస్లో మాత్రం ఉంటుంది. బట్ మరి నాన్ సామ్సంగ్ యూజర్స్కి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే దానికి సంబంధించిన యాప్స్ అయితే మనకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. వాటికి సంబంధించిన రివ్యూస్, మనకి యూజ్ఫుల్ అయ్యే ట్రిక్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. సో రాబోతున్నటువంటి టెక్నాలజీ యుగంలో మనం స్మార్ట్ టీచర్గా ఎదుగుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.